పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇరాన్ సుప్రీం కమాండర్ జనం ముందుకొచ్చారు. ఇజ్రాయెల్తో యుద్ధానికి ముందు అదృశ్యమైన ఆయన తొలిసారి ప్రజలకు కనిపించారు. ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన వెంటనే ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఖమేనీని చంపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో ఆయన ఆచూకీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అత్యంత సన్నిహితులైన ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఖమేనీ ఎక్కడున్నారనేది తెలుసు. ఓ రహస్య దళం ఆయన్ను బంకర్లో ఉంచి కాపలా కాసింది. ఎటువంటి సిగ్నల్లు అందకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసిన ఖమేనీ బయట కనిపించలేదు. ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ వీడియో మాత్రం విడుదల చేశారు. అయితే శనివారం ఆయన బహిరంగంగా దర్శనమిచ్చారు. సెంట్రల్ టెహ్రాన్లోని ఓ మసీదులో జరిగిన కార్యక్రమంలో ఖమేనీ పాల్గొన్నారు. ఖమేనీ రాగానే అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ వీడియోను ఇరాన్ స్టేట్ మీడియా విడుదల చేసింది. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా కూడా దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో చాలా మంది సైనిక ఉన్నతాధికారులు, కీలక అణుశాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. అయితే భద్రతా కారణాలతో వారి అంతిమ యాత్రకు ఖమేనీ హాజరు కాలేదు. ఆ తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. B-2 బాంబర్లతో విరుచుకుపడింది. దీంతో ఖమేనీ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాదాపు నెల రోజులుగా ఆయన ఎక్కడున్నారన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ముందుగా రికార్డ్ చేసిన వీడియోను మాత్రమే ప్రదర్శించేవారు. యుద్ధం ముగియడంతో ఆయన తొలిసారి బయటకొచ్చారు. అయితే ఇప్పటికి కూడా ఆయన తన అధికారిక నివాసంలో కాకుండా రహస్య ప్రదేశంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.